నా డైట్‌లో నేను యాడ్ చేసుకున్న ఈ వెజిటబుల్ రైస్ రెసిపీ ఈరోజు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోని సేవ్ చేసుకోండి. డే 7 ఆఫ్ గెయినింగ్. ఈరోజు మన వెయిట్ 66.3 ఉంది. అంటే స్లైట్‌గా కొంచెం గెయిన్ అయినాం మనం. నేను ప్రతిరోజు నా ప్రోగ్రెస్‌ని ట్రాక్ చేస్తూనే ఉంటా. ఐదర్ అది వెయిట్ అవ్వనివ్వండి, లేకపోతే స్లీప్ ఇంకా బెటర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడంలో అవ్వనివ్వండి, లేదు అంటే ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడ్ అంటే జిమ్‌లో ఎంత వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాం దాంట్లో అవ్వనివ్వండి. బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని రెడీ అయిపోయి జిమ్‌కి వచ్చేసిన. జిమ్‌కి వచ్చి ప్రీ వర్కౌట్ కన్జ్యూమ్ చేస్తున్నా. ఇది మజిల్ బ్లేజ్ వల్ల వ్రాథెక్స్ ప్రీ వర్కౌట్ అనమాట. ఈరోజు నా లెగ్ డే ఉంది, ఇంకొంచెం పుష్ చేయడానికి ఇది తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు బిగినర్ అయినా లేకపోతే ఎక్కువ వర్కౌట్స్ చేయకున్నా కూడా ఇట్లాంటి ప్రీ వర్కౌట్స్ ఏది తీసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. ఇన్ కేస్ మీరు కొంచెం అడ్వాన్స్ అథ్లీట్ అయితేనే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి, లేదు అంటే అవసరం ఉండదు మనకు. ఈ రోజు నా లెగ్ అండ్ షోల్డర్తో పాటు ఫోరం వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ నేను ప్రతిరోజు తినే వెజిటేబుల్ రైస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంత వెజిటేబుల్స్ కావాలి అండ్ మీకు ఏ వెజిటేబుల్ పడితే అది తీసేసుకోవచ్చు. నేను ఇక్కడ తీసుకున్న వెజిటేబుల్స్ మీకు ఇక్కడ ఇస్తున్నా. 250 గ్రామ్ వెజిటేబుల్స్ తీసుకున్నా, దాంతోపాటు 100 గ్రామ్స్ పొటాటో తీసుకున్నా. ఇది హాస్టల్ స్టూడెంట్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఒక రైస్ కుక్కర్ ఉంటే సరిపోతుంది. కంపల్సరీ ఒక స్టెప్ కూడా మిస్ కాకండి, లేదు అంటే ఈ కిచిడీ లెక్క వచ్చేస్తుంది. మళ్ళీ తర్వాత మీరు తినలేరు ఎక్కువ వాటర్ పోసినా కూడా, ఇది చేసినా కూడా. అండ్ దీనిలో చాలా ఫైబర్ ఉంటుంది అండ్ చాలా కార్బ్స్ ఉన్నాయి మనకు. దాంతోపాటు ఏదైనా ప్రోటీన్ సోర్స్ తీసుకున్నారనుకోండి, ద బెస్ట్ మీల్ అయిపోతుంది మనకు. అండ్ మన గట్టు కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది. క్యాప్షన్ కంపల్సరీ చెక్ చేసి వీడియోని సేవ్ చేసేసుకొని రెసిపీ ఎట్లుంది అనేది కంపల్సరీ కమెంట్ చేయండి. ఈరోజు మిగతా మీల్స్ కూడా కంప్లీట్ చేసేసుకొని నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న. చాలా హెక్టిక్ ఉండే అనమాట ఈరోజు. రేపు మళ్ళీ కలుద్దాం.